హలో, ఈరోజు మీరు కూడా మాతో పాటు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో గూడూరు మండలంలో ఉన్న తరకటూరు గ్రామంలో చక్కగా కొలువు తీరున్న శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుందాం రండి. ముందుగా ఈ అమ్మవారి గుడి ఎక్కడుందో మనం చూద్దాము. విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే దారిలో నిడుమూల తర్వాత తరకటూరు అనే గ్రామం వస్తుందండి. మనకి అర్థమయ్యేలాగా ఇలా ఒక సైన్ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా తరకటూరు గ్రామం సైన్ బోర్డ్ రాగానే వెంటనే వచ్చే రైట్ టర్న్ తీసుకోండి. కుడివైపు తిరగంగానే అమ్మవారి గుడి మనకి కనిపిస్తుందండి. ఇదిగోండి చూడండి, మనం అమ్మవారి గుడికి వచ్చేసాము. అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా గుడి వాతావరణంలో ఇరువైపులా రకరకాల పువ్వుల మొక్కలు మనకి స్వాగతం పలుకుతున్నట్టే ఉంటాయండి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంతో సత్యవంతురాలైన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం మాకు ఈరోజు కలిగిందండి. గుడిలోకి ప్రవేశించగానే మొట్టమొదటిగా మనకి పోతురాజ స్వామివారు దర్శనమిస్తారు. పోతురాజ స్వామివారిని దర్శనం చేసుకొని పక్కనే ఉన్న కొబ్బరికాయలు కొట్టే స్థలంలో కొబ్బరికాయలు సమర్పించాలి అనుకునే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకోవచ్చండి. మనం కూడా ముందుగా పోతురాజ స్వామివారిని దర్శించుకొని తర్వాత కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్దాం. చూసారు కదా, అమ్మవారి గుడిలోకి మనం ప్రవేశించబోతున్నాము. అమ్మవారి ఈరోజు నీలం రంగు చీరలో మనకి దర్శనమిస్తున్నారు. రకరకాల పువ్వులతో అలంకరించబడ్డ శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. మీకు కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారిని చక్కగా దండం పెట్టుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారికి కోరుకోండి. చూడండి, అమ్మవారి పీఠం చుట్టూ ఎంత చక్కగా అలంకరించబడి ఉన్నాయో ఈ పువ్వులన్నీ. నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించి మళ్ళీ ఈ అలంకరణ మొత్తం వీడియో తీసుకోవాలనిపించిందండి. ఒక్కసారి మందిరం మొత్తం చుట్టూ చూద్దాము. మీరు కూడా ఎప్పుడైనా విజయవాడ నుండి మచిలీపట్నం నుండి విజయవాడ వెళ్ళే దారిలో కొద్దిగా సమయం ఉంటే వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి.